వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. డబ్బు అనేది మన జీవితంలో ప్రతి సమస్యను తొలగించకపోవచ్చు, కానీ ఆ సమస్యలకు ఎదురు నిలబడి ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. చాలాసార్లు మనం డబ్బులు లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోతాం. జేబులో డబ్బు లేకపోతే మన డెసిషన్స్ కూడా బలహీనపడతాయి. కానీ ఒక్కసారి మన ఆలోచన మారితే డబ్బు కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. డబ్బులు సంపాదించడం అనేది కేవలం మన అవసరాల కోసం మాత్రమే కాదు, అది మన జీవితానికి, మన కలలకు ఒక దారి చూపించే ప్రయాణం, ఆయుధం లాంటిది. డబ్బు సంపాదించడం ద్వారా మనం ఆర్థిక స్వాతంత్రాన్ని పొందవచ్చు. ఇది మనల్ని ఇతరులపై ఆధారపడకుండా చేసి ఇండిపెండెంట్గా ఉంచుతుంది మరియు మనకి నచ్చిన జీవితాన్ని జీవించే స్వేచ్ఛను ఇస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి డబ్బు ఒక సాధనంలాగా పనిచేస్తుంది. ఎంత కష్టపడుతున్నా డబ్బు చేతిలో నిలవడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. డబ్బుని దూరం చేసే అలవాట్లు, డబ్బుని ఆకర్షించే సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అన్నింటికన్నా ముందు నేను చేయగలను, నేను సంపాదించగలను అనే బిలీఫ్ స్ట్రాంగ్గా ఉండాలి. మన ఆలోచనలు, అలవాట్లు, నిర్ణయాలు ఆల్ దీస్ అట్రాక్ట్ ఆర్ రిజెక్ట్ మనీ అని గుర్తుంచుకోవాలి. డబ్బు గురించి చాలామందికి కొన్ని ప్రమాదకరమైన నమ్మకాలుంటాయి. అమ్మో, డబ్బు సంపాదించడం కష్టం, డబ్బు నాకు దొరకదు, మనలాంటి వాళ్ళకి కష్టంలే. ఇలాంటి ఆలోచనలను, ఊహలను ముందు పక్కన పెట్టండి. ముందుగా మీ దగ్గర ఉన్న స్కిల్స్కి విలువ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న టాలెంట్ నుండి డబ్బు సంపాదించే మార్గాలు వెతుక్కోవాలి. ఎగ్జాంపుల్, మీకు ఎడిటింగ్, రైటింగ్, టీచింగ్, కుకింగ్ ఇలా ఏ స్కిల్ ఉన్నా అది డబ్బును సంపాదించి పెడుతుంది. దానిని ప్రాపర్గా యూజ్ చేయడమే మన పని. మీ ఆలోచనలు మనసులో ఉన్నంత వరకు అవి కేవలం కలలు మాత్రమే. వాటిని ఆచరణలోకి తెచ్చినప్పుడే నిజమవుతాయి. కేవలం ఆశపడితే సరిపోదు, దానికోసం ఒక ప్రణాళిక ఉండాలి. డబ్బు సంపాదించే మార్గాలపైన దృష్టి పెట్టాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవడం, సేవింగ్స్ చేయడం మరియు తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. చిన్న చిన్న ఫైనాన్షియల్ అలవాటు చేసుకోవాలి. రోజుకి 10, 20, 100 ఇలా మీకు వీలైనంతగా సేవ్ చేయడం మొదలుపెట్టండి. ఖర్చు చేసేదానికంటే సేవింగ్ మెథడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలా అని అవసరం ఉన్న వాటి మీద ఖర్చు తగ్గించడం కాదు, అనవసరమైన ఖర్చు తగ్గించండి. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం మరొక ఎత్తు. చిన్న ఏజ్ నుండే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ద్వారా అవి ఫ్యూచర్లో పెద్ద సంపదగా మారుతాయి. మీ ఫ్రీ టైంని క్యాష్ ఫ్లోగా మార్చుకోండి. 1 గంట ఫ్రీ టైం దొరికితే కొత్త స్కిల్స్ నేర్చుకోండి, లేదా ఆల్రెడీ ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి. కొత్తగా ఆలోచించండి. కేవలం ఒక్క శాలరీ మీద మాత్రమే ఆధారపడకుండా పాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేయండి. ఇలా మల్టిపుల్ ఎర్నింగ్స్ ద్వారా మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లభిస్తుంది. డబ్బు సంపాదించడంలో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు మనీ మ్యాగ్నెట్ అని గుర్తుంచుకోండి. ఒకరోజు చేసి ఇంకో 3 రోజులు బ్రేక్ ఇస్తే ఫలితం రాదు. డబ్బుని ఖర్చు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇది అవసరమా? ఇది లేకపోతే నేను చెయ్యలేనా? లేక ఇది కోరికనా? ఇది ఉంటే బాగుంటుందా? లేదా ఇది వేస్టా? ఇది పూర్తిగా అవసరమా? ఇలా క్లాసిఫై చేస్తే డబ్బు వేస్టేజ్ అనేది 50%కి తగ్గుతుంది. ఫైనల్గా ఒక్కటి గుర్తుంచుకోండి, ధనవంతులు కావడం అనేది ఒక్క రాత్రిలో జరిగేది కాదు. దీనికి పేషెన్స్, డిసిప్లిన్, స్పష్టమైన ప్రణాళిక అవసరం. ఈ మార్గంలో పయనించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఓటమిని చూసి భయపడకండి. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు వైఫల్యాలు మిమ్మల్ని మరింత బలవంతులుగా చేస్తాయి. వాటి నుండి లెసన్స్ నేర్చుకోండి మరియు ముందుకు సాగండి. ఇక చివరగా ముఖ్యమైనది, డబ్బు సంపాదించడమే జీవితం కాదని గుర్తుంచుకోండి. రిలేషన్స్, ఫ్యామిలీ, హెల్త్
ఇవన్నీ కూడా జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అని అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.